అయితే మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. నిన్న అస్వస్థతకు గురైన రమేష్ రాథోడ్ హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. 1999లో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రమేష్ రాథోడ్. 2009లో ఆదిలాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆయన మృతి పట్ల అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా రాజకీయ నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. నిన్న అస్వస్థతకు గురైన రమేష్ రాథోడ్ హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. 1999లో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రమేష్ రాథోడ్. 2009లో ఆదిలాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆయన మృతి పట్ల అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా రాజకీయ నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అయితే మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్. ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మృతి చెందడం ఒక్కసారిగా అభిమానంలో కావచ్చు, జిల్లా రాజకీయాల్లో కావచ్చు కొంత కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా విషాదంలో మునిగిపోయారు. ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురైన రమేష్ ని ఆదిలాబాద్ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ఆయన చనిపోవడం జరిగింది. రాథోడ్ రమేష్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయన రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నర్నూలు చురుకుగా పనిచేసిన పరిస్థితి కనిపిస్తుంది. నర్నూలు జెడ్పీటీసీగా ఖానాపూర్ ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీగా కూడా ఆయన పనిచేసిన పరిస్థితి. గత ఎన్నికల్లో ఓటమి చూసినప్పటికీ కూడా కొంత రాజకీయంగా కూడా చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఆయన సతీమణి కూడా సుమన్ రాథోడ్ కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితి ఉంది. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె గెలిచారు. మొత్తానికి అయితే ఇప్పుడు రాథోడ్ రమేష్ మృతి పట్ల ఒక్కసారిగా అభిమానులంతా కూడా హతాశులయ్యారు. ఒక షాక్ గురైన పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా రాజకీయ ప్రముఖులంతా కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా రాజకీయ నాయకులు మొత్తం కూడా ఒక మంచి నాయకుడిని కోల్పోయామని కూడా అందరూ ప్రగాఢ సానుభూతిని అయితే వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకి. మిగతా అభిమానులు అయితే షాక్ గురైన పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్. అంటే విఘ్నేష్, అంటే మృతికి సంబంధించిన కారణాలు ఏమైనా తెలిసాయా? ప్రస్తుతం ఆయన పార్థివ దేహం ఎక్కడుంది? సందర్శనార్థం అభిమానుల కోసం ఎక్కడన్నా ఏర్పాట్లు జరుగుతున్నాయి? కారణాలు ఇంకా తెలియలేదు. అతనికి అనారోగ్యంగా ఉన్నారా లేకపోతే ఏదైనా సడన్ గా ఏమైనా ఇష్యూస్ జరిగాయి అనేది ఇంకా కొద్దిసేపట్లో తేలాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా అంటే ఇప్పుడు విషాదంలో ఉన్నారు కాబట్టి ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే ఆదిలాబాద్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి రిటర్న్ తీసుకొస్తున్నారు. ఆయన ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా వారంతా కూడా మళ్ళీ షాక్ గురై మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ తీసుకొస్తారు. అతని భౌతిక కాయం సందర్శనార్థం కూడా ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంత్యక్రియలకు కూడా రేపు ఏర్పాటు జరుగుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. రైట్ విఘ్నేష్.